మనం నిద్రపోయిన తర్వాత మన సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? సాధారణంగా అందరం నిద్రపోయిన తర్వాత మన సూక్ష్మ శరీరం ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంది. అంటే తన గత జన్మల వైపు ప్రయాణం చేస్తుంది. గత జన్మలలో తను కలిసిన వ్యక్తుల కోసం చూస్తుంది. తనకు అన్నీ గుర్తుంటాయి. మళ్ళీ మెలకు వచ్చేసరికి మనకేమి గుర్తుండకపోవచ్చు. కానీ సూక్ష్మ శరీరానికి మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము అన్నీ తెలుసు. కాకపోతే మనము శరీరంతో మెలుకున్న తర్వాత అవి గుర్తుండవు. దాన్నే విష్ణుమాయ అని అంటారు. సో మనం నిద్రపోయిన తర్వాత మన సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తుంది అంటే మన గత జన్మలలో మనం ఎవరెవరితో అయితే ఉన్నామో వాళ్ళ కోసం అన్వేషిస్తూ వెళ్తుంది. మన గత జన్మల్లో మనం ఎక్కడెక్కడ జీవించామో ఆ ప్రాంతాలకు వెళ్తుంది. ఎలా అంటే మనము హాలిడేస్ వస్తే మన ఇంటికి ఎలా వెళ్తామో అలా మన సూక్ష్మ శరీరం అలా గత జన్మల వైపు, గత జన్మ బంధాల వైపు, గత జన్మల్లో మనం తిరిగిన ప్రాంతాల వైపు, మనకి ఇష్టమైన దేవాలయాలకు సంబంధించిన ప్లేస్ల వైపు, మనకి ఇష్టంగా ఆరాధన చేసిన ఆలయాల వైపు అలా వెళ్తుంది. మన గత జన్మల గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మన కళలన్నీ మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. గుర్తున్నంత వరకు మనము రికార్డ్ చేసుకోవాలి, అంటే ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మన గత జన్మలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన సూక్ష్మ శరీరం నుంచి మనకు ఎంతో కొంత తెలుస్తుంది. మన గత జన్మను తెలుసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే నేను చెప్తాను. ఒకటి, మన జాతక చక్రంలో కొన్ని ప్లానటరీ పొజిషన్స్ని బట్టి మనం గత జన్మల్లో ఎక్కడ బతికాము, ఎలా బ్రతికాము, ఎలాంటి స్థితుల్లో మరణించాము, మళ్ళీ ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అనేది మన జాతక చక్రం చెప్తుంది. అయితే ఖచ్చితమైన ప్లేస్ని మనము జాతక చక్రంతో చెప్పలేము. కాకపోతే గత జన్మల్లో మన జీవితంలో జరిగిన ఘటనలు, గత జన్మల్లో మనం అనుభవించిన బాధ లేదంటే సంతోషం, గత జన్మల్లో మన వల్ల ఎవరికైనా అన్యాయం జరగవచ్చు, లేదంటే వాళ్ళ వల్ల మనకు అన్యాయం జరగవచ్చు. ఇలాంటి విషయాలను మాత్రం మన జాతక చక్రం చెప్తుంది. మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ చనిపోయాము గత జన్మల్లో అనేది మనకి మన సూక్ష్మ శరీరం చెప్తుంది. దీనికోసం పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే మెథడ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ కళల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మన జీవితంలో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ని ఈ మూడింటితో కలిపి చూస్తే కూడా మన గత జన్మ గురించి తెలుసుకోవచ్చు. గత జన్మ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. వాళ్ళ బర్త్ డీటెయిల్స్ ఇస్తే నేను కొంతవరకు చెప్పడానికి ట్రై చేస్తాను.